ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి ఆయన రెక్కల నీళ్ళలో దాచి భద్రపరిచారు, క్షేమం ఆరోగ్యం అనుగ్రహించారు. ఈరోజు ఉన్నట్లుగా ఆయన మనల్ని తన కృపగల కౌగిల్లో దాచుకొని ఆయన భద్రపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగం నుండి మనం మాటను ధ్యానించుకుందాం. దావీదు దావీదు రాజు రాసినటువంటి కీర్తన 71వ కీర్తన 20వ వచనంలో ఆయన ఈ మాట అంటున్నాడు. అనేకమైన బాధలు కలుగు చేసిన వాడా, నీవు మళ్ళా మమ్మల్ని బ్రతికిస్తావు. భూమి అంతముల వరకు, బూదిగంతాల వరకు మమ్మల్ని త్రోలివేసిన వాడా, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి కూడా నీవు మమ్మల్ని బ్రతికిస్తావు అని. దేవునికి మహిమ కలుగునుగా. ఈ అనుభవంతో ఆయన చెప్తున్నటువంటి మాట, అనేకమైన బాధలు కష్టాలు కలుగు చేసింది దేవుడే అన్నాడు. సో దేవుని సెలవు లేకుండా ఏమీ జరగదు. దేవుడు సెలవిస్తేనే, దేవుడు అనుమతిస్తేనే. ఈ మాటను ఎక్కడ ఎలాగ మీరు ప్రూఫ్ చేయగలుగుతారు అని అంటే, ఆయన అంటాడు, ఒక రోజున తన కుమారుడైన అబ్షాలోము మీద నుండి పారిపోతున్నప్పుడు బెన్యామీయుడైనటువంటి ఆ యొక్క సౌలు యొక్క బంధువైనటువంటి ఆ యొక్క షిమి ఆ యొక్క దావీదు వెళ్తున్నటువంటి వేళలో దావీదును చిపో కుక్క అని తిట్టడం మాత్రం కాకుండా దుమ్మెత్తి దావీదు మీద పోయటం, దూరం నుండి రాళ్ళని ఇసిరి దావీదు మేయటం, ఇవన్నీ జరిగినటువంటి ఆ పరిస్థితిలో దావీదుతో ఉన్న సైన్యం అంటది, రాజా నువ్వు ఒక్క మాట చెప్తే అతన్ని చంపేస్తాం, అతన్ని నరికేస్తాం అని చెప్పి. అప్పుడు దావీదు అన్నమాట ఏంటంటే, మీకేమి సెరూయా కుమారులారా, అసలుకి ఏంటి, మీకేమైంది? దేవుడు వాడికి అనుమతించాడేమో దావీదును దూషించమని, అందుకే వాడు దూషిస్తున్నాడు. వాడిని వదిలిపెట్టండి, వాడు జోలి మానండి, అసలు మీరు ఆలోచించొద్దు, వెళ్ళొద్దు, తిట్టనీయండి అని చెప్పి దావీదు సైలెంట్గా తన దారిన వెళ్ళిపోయాడు. అసలే బాధలో ఉన్నాడు, అసలే వేదనలో ఉన్నాడు, అసలే సమస్యలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో షిమి దావీదును బాగా ఇరిటేట్ చేశాడు, దూషించాడు, తిట్టాడు, అవమానపరిచాడు. ఈ పరిస్థితుల్లో కూడా దావీదు తన బాధలో తాను సైలెంట్గా, ఇది దేవుడు అనుమతించాడేమో, నేనేం మాట్లాడలేను, నేనేం మాట్లాడకూడదు అంటూ ఆయన యొక్క నడిపింపుకి, దేవుని యొక్క మార్గాల్లోకి ఈయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలామందికి తనే కొంచెం ఒకవేళ బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకోండి, మామూలుగా ఉండదు, ఇరిటేషన్ అయిపోతుంది. ఒక చిన్న మాటకు చాలా ఎత్తున కోపాడతారు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే కట్టలు దించుకొని అసలుకి తమ యొక్క పరిధిని మించటం కాదు, అసలు తమ పరిధినే మర్చిపోయి ఎంత అంటే అంత ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం దావీదు రాజు యొక్క జీవితం. ఈయన అంటాడు, అనేకమైన బాధలు నువ్వు మాకు కలుగు చేసావు, నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించు. ఎందుకని? బాధల ద్వారా ప్రాణాపాయపు పరిస్థితులు, బాధలు, వ్యాధులు, రోగాలు, సమస్యలు, కన్నీళ్ళు, దుఃఖం, కృంగుబాటు, ఇవన్నీ మన జీవితంలో దైవ సంబంధమైనటువంటి ఆశ, దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క నిరీక్షణను కోల్పోయేదానికి కాదు దేవుడు అనుమతించేది. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆ పోరాటాలు, సమస్యలు అనుమతిస్తున్నాడు. ఆయన తెలియకుండా జరగదు, ఆయన చిత్తం లేకుండా ఏది కూడా మనకు రాదు. అలాంటి పరిస్థితుల్లో మనం సహనముతో కనిపెట్టుకొని, ఏ రోజుకి ఆయన నా సమస్యలు, నా బాధలు తీసేస్తాడో అంటూ మనం నిరీక్షణ కలిగినటువంటి వారమై ప్రభు సన్నిధిలో మనం కొనసాగినప్పుడు నిత్యముగా ఆయన మరలా మనల్ని బ్రతికింపచేస్తాడు. నిందలు, అవమానాలతో వెళ్ళినటువంటి దావీదు ఇక జీవితకాలం అంతా అలాగే ఆగిపోలేదు, అలాగే అక్కడే అడవుల్లోకి వెళ్ళిపోయి అరణ్యాల్లోనే బ్రతకలేదు. కొద్ది రోజులకి మళ్ళా తిరిగి ఆయన వచ్చాడు. సర్టన్ టైం, సర్టన్ పీరియడ్ దేవుడు నీకు కూడా కొన్ని విషయాల్లో నీ జీవితంలో ఎంతవరకు అనుమతించాలో అంతవరకు అనుమతిస్తాడు. ఆ అనుమతించేంత వరకు నువ్వు సహనముతో, ఓర్పుతో కనిపెట్టుకొని ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ బాధలలో, వేదనలో, దుఃఖాలలో ఈయన దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించాయి,
భూమి అగంతాల వరకు, అంటే భూమి యొక్క చివరి వరకు, అంటే ఇక మనిషి కనబడనంత పతనావస్థ, భూదిగంతాల వరకు మమ్మల్ని ఆ యొక్క స్థితిలో ఆ చోట్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా నువ్వు మరలా మమ్మల్ని బాగు చేస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించు. గత సంవత్సరపు తాలూకా నీవెన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం నీ జీవితంలో అనుమతించబడ్డాయో దేవుడే అనుమతించాడు. ఒకవేళ అది సొంత ఇంట్లో నుంచే ప్రారంభం అవ్వచ్చు, సొంత కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలాగ మన ఫ్యామిలీలోనే ఒకవేళ ప్రారంభమవచ్చు. లేకుంటే ఇరుగు పొరుగుతో మనకు సమస్యలు ప్రారంభమవచ్చు. లేనట్లయితే మన సంఘంలో మనం వర్క్ చేస్తున్న చోట నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆ అప్పు సమస్యలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, వీటి మధ్య నీ జీవితం కొనసాగిస్తూ నువ్వు వేదన చెందుతూ ఉండవచ్చు. కానీ నిరీక్షణ కలిగిన వ్యక్తివైతే దేవుడు నిశ్చయముగా ఒక రోజున నిన్ను మరలా బ్రతికింప చేస్తాడు. నిరీక్షించిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. దేవుని యందు మనం నిరీక్షిస్తే మనం ఎన్నడూ కూడా సిగ్గుపడమని దేవుని లేఖనం తేడగచ్చు. నమ్ముంటూ నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అనేది యేసయ్య చెప్పిన మాట కదా. కాబట్టి నువ్వు ఆధారపడకు. దేవునికి మహిమ కలుగును గాక. సేమ్ లైఫ్ని మనం పితరుడైన యోబు జీవితంలో కూడా మనం చూస్తాం. ఎంతగా ఆయన జీవితంలో బాధలు, కష్టాలు అనుమతించబడ్డాయంటే ఒకే రోజున 10 మంది పిల్లలు చనిపోయారు. అదే రోజున ఆస్తి మొత్తం పోయింది. గొర్రెలు, గొడ్లు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటిలు, జతలైన ఆ యొక్క ఎద్దులు, ఆవులు, ఇవి పశు సంపద మొత్తం, భూమిలో పండిన పంట మొత్తం అన్నీ కలిపి ఒకే రోజున అంత బాధలు అనుభవించినటువంటి సమయంలో పితరుడైన యోబు లేచి బట్టలు దులుపుకొని స్నానం చేసి అంటున్న మాట, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం. హల్లెలూయా. మాటలకే కానీ, చెప్పుకోవడానికి, వినడానికి కానీ, అనుభవిస్తే కానీ ఆ బాధ ఏంటో అర్థం కాదు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో కూడా పితరుడైనటువంటి యోబు దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా లేదు. తన నోరు తెచ్చి అనలేదు. తన భార్యతో కూడా అన్నాడు, దేవుని వల్ల మనం మేలేనా, కీడు అనుభవింప తగదా అని. ఒకవేళ దేవుడు అనుమతిస్తే మన జీవితంలో కష్టం, బాధ, కన్నీళ్ళు, దుఃఖం, నిందలు, కృంగుబాటు అనుమతిస్తే మనం అనుభవించక తప్పదు. గత సంవత్సరంలో నేను ఊహించలేదు. గత సంవత్సరం చాలా భారంగా కొనసాగించబడింది. అయినప్పటికీ చివరిలో దేవుడు ఆ యొక్క డిసెంబర్ చివరి వారంలో దేవుని యొక్క ఆత్మ తిరిగి మమ్మల్ని బలపరిచారు. ఆయన ఆత్మ ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆనంద సంతోషాలే పిల్లరా ఈరోజు ఈ యొక్క జనవరి మాసం 8వ తేదీన ఈ విధంగా దేవుని యొక్క సాక్షిగా దేవుని యొక్క ప్రేమను, ఆయన వాక్యాన్ని మీకు వెల్లడిపరచడానికి కారణమైంది. కాబట్టి ఈ దినాన నువ్వు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. అధికమైన బాధలు కలుగు చేసిన వాడు ఆయనే. ఏ బాధ అయినా, చిన్నదైనా పెద్దదైనా, నీ తలకు మించిందైనా, నువ్వు ఊహించలేనిదైనా, వాటన్నిటినీ అనుమతించింది ఆయనే. ఆయనే అనుమతించాడు కాబట్టి ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ఆయనే చెప్పాడు కదా, గాయపరచువాడు నేనే, గాయమును కట్టువాడును నేనే అని అన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవునికి మనం అప్పగించుకుందాం. అధైర్యపడకు, కృంగిపోవద్దు. నా బ్రతుకులో నన్ను ఎందుకు ఇలాగ దేవుడు విడిచిపెట్టాడు అని వేదన చెందొద్దు. దేవునికి ప్రార్థన చేయి. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను తిరిగి ఉజ్జింప చేస్తాడు. పితరుడైనటువంటి యోబు జీవితంలో మనం 42 అధ్యాయాలు చదువుతున్నాం. ఆయనను దేవుడు 2 అంతలుగా బహుగా ఆస్వాదించాడు అని దేవుని లేఖనం తేటగా మనకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఆధారపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు నిత్యముగా నిన్ను ఆయన బ్రతికించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, అధికమైన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, అవమానాలు, పోరాటాలు ఏవైనా సరే మీరు అనుమతించకపోతే ఏవి మాకు రావు. ఒకవేళ మీరు మాకు అనుమతిస్తే మా జీవితాల్లోకి అవి రావాలని మీరు సంకల్పిస్తే దాన్ని ఎవరూ తప్పించుకోలేం. ఈ పరిస్థితిలో మేము సహనముతో, ఓర్పుతో, నిరీక్షణతో
మీ సన్నిధిలో మేము కనిపెడుతూ ప్రభువా మీ ద్వారా మళ్ళా మేము తిరిగి జీవింపబడుటకు ఉజ్జీవింపబడుటకు సహాయం చేయండి. నిరీక్షణకు ఆధారం మీరే. నిరీక్షిస్తున్నాం, మమ్మల్ని సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. కాబట్టి మేము ఎంత పతనమైపోయినా, ఎంత దుర్వస్తులో పడిపోయినప్పటికీ కూడా ఆ స్థితి నుంచి లోకమంతా మమ్మల్ని త్రోసివేసి తృణీకరించిన నిత్యముగా మీ కరుణాహస్తం భూదిగంతము నుండి మమ్మల్ని అయ్యా చేపట్టుకొని లేపి మీరు నాయన నిశ్చయించిన, మీరు కోరుకొని ఉన్న, మీరు కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారంగా మమ్మల్ని ఆ స్థితికి నిలబెట్టు దేవుడిగా ఉన్నారు. అందును బట్టి మీ స్తోత్రం. బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి హృదయాన్ని, కన్నీళ్లతో దుఃఖంతో వేదనతో ఉన్నటువంటి ప్రతి భారభరితమైన హృదయాన్ని, ఆత్మను మీరు దర్శించినందుకు స్తోత్రం. ఒక్కొక్క హృదయాన్ని మీరు ధైర్యపరచండి, ప్రతి కలవరాన్ని తొలగించండి, ప్రతి నింద అవమానం కొట్టివేయండి. నిశ్చయముగా ఎవరి జీవితాల్లోనైనా భీతి భయం ఉందో, ఎవరైతేనైనా వేదన చెంది ఆత్మహత్యల గురించి ప్రేరేపించబడుతున్నారో అట్టి దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగు చేసి ప్రభువా మీరే వారికి ఒక నిరీక్షణ కలుగు చేయండి, వారికి ఒక నిరీక్షణ కలుగు చేయండి. నిత్యముగా మీ మాటలు ధైర్యపరుస్తాయి, మీ మాటలు నాయన ఆదరిస్తాయి. కనుక ఈ ఉదయకాలమందు ప్రతి బిడ్డను మీ మాట ధైర్యపరిచి బలపరిచి నడిపించును గాక. కృపతో నింపి సహాయం చేయండి. యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాన ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడి పర్యంతం కృపను తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు ఆ విధంగా మనల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఉదిగంతలు అంటే ఎంతో ఘోరమైన పతనంలో పడిపోయినప్పటికీ కూడా ఆయనే మనల్ని లేపుతాడు. ఆయనే తనకు కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారంగా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. కృప మనకు తోడుగా ఉండను గాక. దేవుని పేరట అందరికీ శుభములు. అనేకులకి మాటలు తెలియచేస్తూ మీరు అనేకుల్ని బలపరచాలి ప్రభువులో అని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.